వెల్కమ్ టు ఐఏసీ. దిస్ ఈస్ యువర్ బాద్షా. ఈ రోజటి మన ఈ సెషన్ లో మనం మాట్లాడబోతున్నాం తెలంగాణ రైట్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ లో సంబంధించినటువంటి మన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి అనేది మనం చూద్దాం. ఓకే, మరి మన ఫస్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమిచ్చాడు? రైట్, వర్ణ, ఆశ్రమ, గోత్ర. ఓకే, చూద్దాం నాన్న ఇక్కడ ఆన్సర్ ఏమేమి అవుతాయో చూద్దాం. రైట్, వర్ణం. సార్ వర్ణం అనేది ఏంది నాన్న అంటే ఎస్, సమాజం యొక్క రైట్, సమాజం యొక్క అత్యంత ప్రసాదమైనటువంటిది రైట్ 4 భాగాల విభజన. ఆశ్రమం సాధారణ పూర్వీకుల నుండి వచ్చింది. గోత్రం జీవితంలో 4 దశలు. ఇక్కడ ఆన్సర్ ఎలా ఉండాలి చూద్దాం. వర్ణం అనేది నానా ఇక్కడ కలర్ అనుకుంటాం, కానీ ఇది వర్ణం అనేది కలర్ కాదు నానా. ఋగ్వేదంలో ఉన్నటువంటి చతుర్వర్ణ వ్యవస్థ, సమాజంలో ఉన్నటువంటి 4 రకాల విభజన గుర్తుంచుకోండి. సమాజంలో ఉన్న 4 రకాల విభజనను వర్ణం అంటాము, గుర్తుంచుకోండి. ఎలా? మన ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తం ఉంటుంది. ఆ పురుష సూక్తం ప్రకారం సమస్త మానవులు అనేవారు బ్రహ్మ యొక్క శరీరం నుండి పుట్టారు. బ్రహ్మ యొక్క తలభాగం నుండి పుట్టినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ యొక్క భుజస్కంధాల నుండి పుట్టినవాడు మన క్షత్రియుడు. బాలయ్య బాబు డైలాగ్ చెప్పాలంటే తొడగొట్టాలి. ఆ తొడ భాగం నుండి పుట్టినవాడు వైశ్యుడు. బ్రహ్మ యొక్క పాద భాగాల నుండి పుట్టినవాడు శూద్రుడు. ఇదే 4 వర్ణాలు. ఇది 4 రకాల విభజన గుర్తుంచుకోవాలి. సో ఇది సమాజం యొక్క 4 భాగాల విభజననే వర్ణం. సో ఏకి ఏం రావాలి? 1 రావాలి. ఆశ్రమం. సార్ మనకి ఉపనిషత్తులు ఉంటాయి. మొత్తం ఎన్ని ఉపనిషత్తులు ఉంటాయంటే 108 ఉపనిషత్తులు ఉంటాయి. ఆ 108 ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయి నాన్న అంటే అందులో ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్ పేరే జబల ఉపనిషత్. ఆ ఉపనిషత్ పేరేంది? జబల ఉపనిషత్. గుర్తుంచుకోండి, జబల ఉపనిషత్. సార్ జబల ఉపనిషత్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చూస్తే ప్రధానమైనది ఇందులో ఆశ్రమాల గురించి ఉంది. సార్ ఇందులోనే ఆశ్రమాల ప్రస్తావన ఉంది. సార్ ఆశ్రమాల ప్రస్తావన అంటే ఏంది నాన్న అంటే మన మానవుని జీవితంలో ఉన్న 4 దశలు, అదే ఆశ్రమాలు. ఆ 4 దశలు ఏంటి? ఫస్ట్ వన్ బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వనప్రస్థానాశ్రమం, సన్యాసాశ్రమం. గుర్తుంచుకోవాలి, ఇవి 4 ఆశ్రమాలు. ఆ ఆశ్రమాలే జబల ఉపనిషత్తులో ఉన్నాయి. ఇది మానవుని యొక్క జీవితంలోని 4 దశలు. సో ఆశ్రమానికి ఆన్సర్ ఏం రావాలి? 3 రావాలి. నెక్స్ట్ గోత్రం. గోత్రం అంటే మనకు తెలుసు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు హిందువులు ఉన్నారు. హిందువులకు ప్రతి ఒక్కరికి ఒక గోత్రం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఎస్ ఆర్ నో? రైట్, ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళందరికీ ఒకే గోత్రం ఉంటుంది. ఆ గోత్రం బ్లడ్ని బట్టి వస్తుందా? ఆ గోత్రం అనేది మన పూర్వీకుల నుండి వస్తుందా? మన పూర్వీకుల నుండి వస్తుంది గోత్రం. అంటే నువ్వు ఏ క్యాస్ట్లో ఉన్నావో, నువ్వు ఏ గోత్రానికి చెందినవాడివో, నీ కొడుకు కూడా అదే గోత్రం. రైట్, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అదే గోత్రానికి చెందిన వారు ఉంటారు. ఎస్, భరద్వాజ గోత్ర, కాశ్యప గోత్ర, ఇలా విభిన్న రకాలైనటువంటి గోత్రాలు ఉంటాయి. ప్రధానంగా హిందూ సాంప్రదాయం ప్రకారం 7 ఋషులు ఉంటారు. వాళ్ళని సప్త ఋషులు అంటారు. ఆ ఋషుల పేర్ల మీదుగానే మనకి గోత్రాలు వస్తాయి. ఆ గోత్రాలలో ఉపగోత్రాలు అనేవి ఉపగోత్రాలు అనేవి ఇలాంటివి డిఫరెంట్గా చేయడం జరిగింది. అలా గోత్రాల సంఖ్య మారుతూ మారుతూ వచ్చింది. కానీ గోత్రాలు అనేవి సాధారణంగా ఎలా వస్తాయి? మన పూర్వీకుల నుండే వస్తాయి. ఓకే, సో పూర్వీకుల నుండి వచ్చేది. సో 132 ఎక్కడుంది అనేది చూద్దాం. సార్ ఇక్కడ 132 అయితే లేదు. సో ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ నాన్న. ఆప్షన్ 3నే ఆన్సర్గా తీసుకుందాం. ఎందుకంటే మిగతా ఏది చేసినా కూడా మనకి సెట్ అయ్యేటట్లేదు. ఏంది? ఏని 1 చేయాలి, బిని 3 చేయాలి. ఓకే, 132. సో అవర్ ఆన్సర్ ఇస్ 3 నాన్న. 132 చేయాలి దీన్ని. ఓకేనా? ఇస్ ద క్లియర్? రైట్. నెక్స్ట్, అది మిస్టేక్ జరిగినట్టుంటుందన్నా. రైట్, ఇక మ్యాటర్ which one of the following dynasties was ruling over North India at the time of Alexander's invasions? సార్ అలెగ్జాండర్ ఇండియా పైన దండయాత్రకు వచ్చినప్పుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజవంశం ఏది అన్నాడు. ఆ రాజవంశం ఏదో కాదు నాన్న, నందా అనే రాజవంశం. ఏ రాజవంశం? నందా. ఎక్కడ? ఆప్షన్ 1. అసలు అలెగ్జాండర్ ఇండియా పైన దండయాత్రకు రావడానికి కారణం
తక్షశిలా పాలకుడు అయినటువంటి అంబి, తక్షశిలా పాలకుడు అయినటువంటి అంబి ఎవరిని ఇన్వైట్ చేశాడు నాన్న అంటే అలెగ్జాండర్ని దండెత్తి రమ్మన్నాడు. సో అలెగ్జాండర్ ఇండియాకి దండయాత్రకి వచ్చాడు, తక్షశిలా పాలకుడు. మరి అలెగ్జాండర్ని ఎదిరించినటువంటి వ్యక్తి ఎవరునన్నా, రైట్, మన తోపెస్నన హీరో పురుషోత్తముడు పోరస్. అతడు జీలం చీనాబ్ మధ్యలో ఉండే ఏ రాజ్యానికి రాజు? పౌరవ రాజ్యం. మరి మన అంబి యొక్క రాజ్యం పేరు అభిసార, పురుషోత్తముడి యొక్క రాజ్యం పేరు పౌరవ, రైట్. అలా మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వంశమే నంద. నంద వంశానికి రాజు అప్పుడు ఎవరు అంటే ధననందుడు. ఏ నందుడు? ధననందుడు. ఇది మ్యాటర్. ఇస్ ద క్లియర్? రైట్. అందులో మన ఫస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి అన్నాడు. మరి ఏంటో జతపరిచేద్దాం మనం, రైట్. మరి ఫస్ట్ మన క్వశ్చన్ ఏమేమి ఉందో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు అంటే చైత్యాస్ ఇచ్చారు, స్తూపాస్ ఇచ్చారు, ధమ్మం అనేది వర్డ్ని ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. చైత్యాలు, స్తూపాలు, ధర్మము అనే కాన్సెప్ట్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు, ఇక్కడ గుర్తుంచుకోండి. మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంది? చైత్యాలు. చైత్యాలు అంటే మనందరికీ తెలుసు బౌద్ధ మతం యొక్క రైట్ సన్యాసులు లేదా బౌద్ధ మతస్థుల యొక్క ప్రార్థనా స్థలాలు, వాటినే మనం ఏమని పిలుస్తాము అంటే చైత్యాలు అంటారు. మరి ఇక్కడ ఏముంది? ప్రార్థనా స్థలాలు అనేది ఎక్కడుంది? ధర్మ మార్గం అన్నాడు, బుద్ధుని మరియు ఇతర బౌద్ధ సన్యాసులు అవశేషాలు ఉంచిన ప్రదేశం. ఎస్, అవి అన్నాడు. సన్యాసులు ప్రార్థనలు చేసే ప్రదేశం అన్నాడు, గుర్తుంచుకోండి. సో ద ఆన్సర్ ఈజ్ వాట్ నానా? రైట్, సన్యాసులు ప్రార్థనలు చేసే ప్రదేశం. అది ఏంది మనకి? చైత్యాలు. ద చైత్యాలు ఈజ్ 3. నెక్స్ట్ స్తూపాలు. స్తూపాలు అంటే ఏంది అంటే గౌతమ బుద్ధుడు మరియు ఇతర బౌద్ధ సన్యాసులు అవశేషాలు ఉంచిన ప్రదేశం. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ధర్మం. ధర్మం అంటే ధర్మ మార్గం. వాట్ ఈస్ దట్? 1. సో 3 to 1 ఎక్కడ ఉంది చూద్దాం. 3 to 1 ఈజ్ లొకేటెడ్ ఇన్ 4. సో అవర్ ఆన్సర్ ఈజ్ 4 నానా, రైట్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటి ఆ విషయము అంటే అసలు చైత్యము అంటే అర్థం ఏంది అనేది మనం చూద్దాం. బౌద్ధ మతంలో ఈ చైత్యాల యొక్క ప్రత్యేకత ఏంది, స్తూపాలు అంటే ఏంది, ధర్మం అంటే ఏందో చూద్దాం. సార్, చైత్యం అంటే బౌద్ధ మతస్థుల యొక్క ప్రార్థనా స్థలాలు. ఎవరి యొక్క ప్రార్థనా స్థలాలు? బౌద్ధ మతస్థుల యొక్క ప్రార్థనా స్థలాలు, మతస్థుల ప్రార్థనా స్థలాలు. ఈ ప్రార్థనా స్థలాలని మనం ఏమంటాము అంటే చైత్యాలు అంటారు, గుర్తుంచుకోండి. ఇంకా బౌద్ధ మతం యొక్క కొన్ని ప్రసిద్ధమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. అలాంటి నిర్మాణాల్లో ఒకటి ఏంది అంటేనా చైత్యాలు అని విన్నాం. ఇంకోటి ఉంటుంది నానా ఆరామము, సంఘారామము అని. ఆరామం మరియు సంఘారామం గుర్తుంచుకోండి. ఆరామం అంటే ఏంటి, సంఘారామం అంటే ఏంటి అంటారు, రైట్. మరి ఆరామం, సంఘారామం అంటే బౌద్ధ మతస్థుల యొక్క రెస్ట్ హౌసెస్ గుర్తుంచుకోవాలి. ఆరామం, సంఘారామాలు అంటే విశ్రాంతి గృహాలు గుర్తుంచుకోండి. చైత్యాలు అయిపోయాయి, రైట్. మరియు ఆరామం, సంఘారామం అయ్యాయి, గుర్తుంచుకోండి. చైత్యాలు అంటే ప్రార్థనా స్థలాలు. మరి స్తూపం అనేది ఒకటి ప్రత్యేకమైనది. అది ఏంటి అంటే బౌద్ధ సన్యాసులు ఉంటారు కదా, గౌతమ బుద్ధుడు ఉంటారు కదా, గౌతమ బుద్ధుని యొక్క అస్థికలు, గౌతమ బుద్ధుని యొక్క అస్థికలు లేదా బౌద్ధ సన్యాసుల యొక్క రైట్, బౌద్ధ సన్యాసుల యొక్క రైట్ బిలాంగింగ్స్ అంటే వస్తువులు, వారి యొక్క అస్థికలు కాదు, వారి యొక్క వస్తువులపై నిర్మించిన అర్ధచంద్రాకారపు నిర్మాణాలను ఏమంటాం? స్తూపాలు అంటారు. ఇండియాలోనే అతి ప్రాచీన స్తూపం ఏది అంటేనా పిప్రీవాహ స్తూపం. అతిపెద్ద స్తూపం అంటే సాంచి స్తూపం, గుర్తుంచుకోవాలి, ఓకేనా. సాంచి స్తూపం ఎక్కడ ఉంటుంది? భోపాల్లో ఉంటుంది. సాంచి స్తూపాన్ని అశోకుడు నిర్మించాడు, రైట్. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ హిస్టరీలో సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది ఎవరు అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే మనకు రీజనల్ హిస్టరీ కూడా కవర్ అవుతుంది, ఓకే, రైట్. ఇది ప్రధానమైనది. మరి అస్థికలు,
గౌతమ బుద్ధుడి పైన యొక్క అస్థికల పైన నిర్మించే స్తూపాలు ఉంటాయి, బౌద్ధ సన్యాసుల యొక్క వస్తువుల పైన నిర్మించే స్తూపాలు ఉంటాయి. ఇవి రెండు లేకుండా నిర్మించే స్తూపాలు కొన్ని ఉంటాయి. వాటినే పారిభోజక, ధాతు గర్భ, ఉద్దేశిక స్తూపాలు అంటారు. పారిభోజక, ధాతు గర్భ మరియు ఉద్దేశిక స్తూపాలు అనేవి ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇస్ క్లియర్? రైట్. ఇవి ప్రధానమైనవి. మరి సార్ ఇంకో విషయం ఉంది, ధర్మం అనేది. సార్ వాట్ ఈస్ ధర్మం అంటే బౌద్ధ మతం యొక్క విధి విధానాలనే మనం ఏమంటాము? ధమ్మ మార్గం అంటాము, గుర్తుంచుకోండి. ధమ్మము అనేది ప్రాకృత భాషా పదం. ధమ్మం అనేది ఏందినా? ప్రాకృత భాషా పదం ధమ్మం. ఈ ధమ్మానికే సంస్కృతీకరణ పదం అంటే సంస్కృతంలోని పదం ధర్మం. ఇది జాగ్రత్తగా చూసుకోవాలన్నా. ధమ్మము అన్నా ధర్మ మార్గం అన్నా ఒకటే. మరి బౌద్ధ మతంలో ధమ్మ మార్గాన్ని ప్రారంభించింది ఎవరు అని క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది. హూ స్టార్టెడ్ ద ధమ్మ మార్గ ఇన్ అవర్ బుద్ధిజం? యాక్చువల్లీ దట్ వన్ ఈజ్ స్టార్టెడ్ బై ద గౌతమ బుద్ధ. ఎవరు స్టార్ట్ చేశారు? గౌతమ బుద్ధ. కానీ దాన్ని వ్యాప్తి చేసింది మాత్రం మన అశోక. అశోక. ఈ ధమ్మ మార్గాన్ని అశోకుడు అపాయింట్ చేయడం కోసం, ఎక్కువగా వ్యాపింపజేయడం కోసం ఎవరిని అపాయింట్ చేశాడు అనే క్వశ్చన్ ని అడిగే అవకాశం ఉంటుంది. అది ఎవరిని అపాయింట్ చేశాడు అంటేనా? ధర్మ మహామాతృలను అపాయింట్ చేయడం జరిగింది. శ్రీలంకకు వెళ్ళిన ధర్మ మహామాతృలు అశోకుడి యొక్క కొడుకు కూతురు మహేంద్ర అండ్ సంఘమిత్ర, గుర్తుంచుకోండి. రైట్. మహారాష్ట్రకి మహాధర్మ రక్షకుడు, కాశ్మీర్కి మజహంతుక, నేపాల్కి రైట్ మజహంతుక, కాశ్మీర్ నేపాల్కి రైట్, మైసూర్కి మహాదేవుడు, ఇలాంటి గొప్ప గొప్ప సన్యాసులను పంపించాడు. వాళ్ళు అక్కడ వెళ్ళి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేస్తారు. దట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏందో మనం చూద్దాం నాన్న. రైట్. ఓకే రైట్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. రైట్. ఇక్కడ జాగ్రత్త వినండి. విత్ రెఫరెన్స్ టు ద మౌర్యన్ ఎంపరర్ Chandragupta Maurya, which of the following statements is are correct? During the last phase of his reign, he converted to the Jainism. He spent his last year of his life in Vallabhi, Gujarat as a Jain ascetic. మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? అందులో ఫస్ట్ వన్, అతని పాలన చివరి దశలో అతను జైన మతంలోకి మారాడు. ఎస్, మనందరికీ తెలుసు. హీ కన్వర్టెడ్ ఇంటూ రనా జైనిజం అనే విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి రైట్, ఇది మనందరికీ తెలిసిన విషయమే. జైన మతం అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. అతను తన జీవితము చివరి సంవత్సరాన్ని జైన సన్యాసిగా వల్లభి గుజరాత్ లో గడిపాడు. యారయ్యా కర్ణాటకకి వెళ్ళి మన సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడు. శ్రావణ బెలగొలలోని గోమటేశ్వర దేవాలయానికి సమీపం. సో ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. మరి ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఏంటి అంటేనా, మరి వర్తమాన మహావీరుడు జైన మతాన్ని స్వీకరించి సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడు అని వివరించేటటువంటి ఒక బుక్ ఉంటుందన్నా. ఆ బుక్ ఏదినన్నా అంటే పరిశిష్ట పర్వం అనే బుక్. ఏ పర్వం? పరిశిష్ట పర్వం అనే బుక్. సార్ ఈ పరిశిష్ట పర్వం అనే బుక్ ని రాసింది ఎవరు సార్ అంటే హేమచంద్ర. ఏ చంద్ర? హేమచంద్ర అనే పర్సన్ రాయడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇది ఇంపార్టెంట్ బిగులు. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మరి నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటో చూద్దాం. హియర్ లిసన్ కేర్ఫుల్లీ. The images of God, Shiva and Buddha appeared on the coins of the ruler of which one of the following dynasties? క్రింది ఏ రాజవంశానికి చెందిన పాలకుల యొక్క నాణెములపై శివుడు మరియు బుద్ధుడి యొక్క చిత్రాలు కనిపిస్తాయి? సింపుల్ ఆన్సర్ రాబై. చాలా మంది ఆన్సర్ ఈజీగా పెట్టుంటారు. ఇంత ఈజీ క్వశ్చన్ అనేది మన కెరియర్ లో ఎప్పుడు కూడా కనిపించదన్న, అంత ఈజీ క్వశ్చన్ ఇది. కేవలం శివుడు మరియు బౌద్ధుడి యొక్క ప్రతిమలు కనిపించేటటువంటి శాసనాలు వేస్తున్న రాజులు కేవలం ఒక్కలే. వాళ్ళు ఎవరు నానా అంటే కుషాణ సంతతికి చెందిన వారు, గుర్తుంచుకోవాలి. ఎవరు? వీమా కార్డ్ఫైసిస్ మరియు మన సుప్రసిద్ధుడైనటువంటి కనిష్కుడు. వీరి యొక్క వంశమే ఏంది? కుషాణ వంశం. ఎక్కడుంది కుషాణ? సో అవర్ ఆన్సర్ ఈజ్ 1 అన్న. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? అవర్ ఆన్సర్ ఈజ్ 1, గుర్తుంచుకోండి. తోపిస్. నెక్స్ట్ వన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నారు. అవి ఏందో చూద్దాం. ఫస్ట్ వన్, డ్యూరింగ్ ద గుప్తాస్ పీరియడ్ పీపుల్ ఆఫ్ ఆల్ క్యాస్ట్స్ వర్ ఈక్వల్లీ సపోర్టెడ్. ఇది కరెక్టా? గుప్తుల కాలంలో అన్ని వర్ణాల ప్రజలు సమానంగా ఆదరించబడ్డారు. ఎస్, దే ఆర్ హానర్డ్. ఓకే. నెక్స్ట్, దేర్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ హైలీ సెంట్రలైజ్డ్. వారి పరిపాలన అత్యంత కేంద్రీకృతమైనది అన్నాడు, గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, వీరి కాలంలో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఎస్, వీరి కాలంలోనే స్థాపించబడ్డాయి కాదు, వ్యాపింప చేయబడ్డాయి. తక్షశిల యూనివర్సిటీ అనేది ఎప్పటి నుంచో ఉంది, గుర్తుంచుకోవాలి. నలంద యూనివర్సిటీ అనేది మాత్రం వీరి కాలంలోనే స్థాపించబడింది. సో ఇక్కడ ఆన్సర్స్ అయితే ఏమని తీసుకోవచ్చు అంటే ఏసీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. తక్షశిల యూనివర్సిటీ అతి ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ అన్న. అది ఎప్పటి నుంచో ఉంది, బట్ దాన్ని డెవలప్ చేశారు మన వాళ్ళు, గుర్తుంచుకోవాలి. తక్షశిల ఇక్కడ పాకిస్తాన్లోని పెషావర్లో. మన తెలంగాణలో జరిగిన 2016 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ అడిగాడు. తక్షశిల యూనివర్సిటీ ఎక్కడ ఉంది? పెషావర్లో ఉంటుంది, రావల్పిండికి దగ్గరగా. ఓకే, రైట్, అది గుర్తుంచుకోవాలి. మరి వారి పరిపాలన అత్యంత కేంద్రీకృతమైనది అన్నాడు. మరి గుప్తుల యొక్క పరిపాలన అనేది కేంద్రీకృతమైనది కాదు, వికేంద్రీకృతమైనది. డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనాలి. హైలీ సెంట్రలైజ్డ్, ఇది సెంట్రలైజ్డ్ కాదన్నా, డీసెంట్రలైజ్డ్, వికేంద్రీకృతమైనది. వికేంద్రీకృతమైనది, వికేంద్రీకృతమైనది ఎవరి యొక్క అడ్మినిస్ట్రేషన్? మన వరద బైతాస్. సో ఆన్సర్ ఇస్ 3 నాన్న. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద పాలా డైనాసిటీ? పాలా డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఇది కూడా చాలా క్రిటికల్ క్వశ్చన్ గా చాలా మంది ఫేస్ చేస్తారు. ఎవరైతే ఎక్కువగా హిస్టరీ పైన జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఈజీగా ఈ ఆన్సర్ చేయగలరు. ఆ ఆన్సర్ ఏంటి నాన్న అంటే తోపర్ తోపేశ్వన్. అది ధర్మపాల, గుర్తుంచుకోవాలన్నా. గోపాలన, దేవపాలన అంటారు. దట్ ఈస్ గోపాల. ఏ పాల? గోపాల. సార్, గోపాల ఒక విహారాన్ని నిర్మించాడు. ఓదంతపురి అనే విహారాన్ని నిర్మించాడు. గోపాల ఏం చేస్తాడన్నా? ఓదంతపురి అనే విహారాన్ని నిర్మించాడు. గోపాల పాల వంశాన్ని స్థాపించాడు. అతని యొక్క రాజధాని ఏంటి అంటే పాటలీపుత్రం. పాటలీపుత్రం గుర్తుంచుకోవాలి. ఏ పుత్రం నానా? పాటలీపుత్రం అంటే మన పట్నా, గుర్తుంచుకోవాలి. ఇస్ క్లియర్? రైట్. నెక్స్ట్, which of the following rulers had defeated Muhammad Ghori and Prithviraj different battles? However, Qutbuddin Aibak was successful in defeating him. Right? ఏమన్నాడు అంటే క్రింది పాలకులలో ఎవరు మహమ్మద్ ఘోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్లను వేర్వేరు యుద్ధాలలో ఓడించాడు. అయితే కుతుబుద్దీన్ ఐబక్ అతన్ని ఓడించడంలో విజయం సాధించాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ కి మధ్య జరిగిన యుద్ధాల గురించి అడగడం కామన్, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం వేరేది, అది కామన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ అడుగుతున్నటువంటి పాయింట్ ఏంటి అంటే అలాంటి సుప్రీం కమాండర్స్, సుప్రీం రూలర్స్ అయిన మహమ్మద్ ఘోరీ, పృథ్వీరాజ్ చౌహాన్ ని వీరోచితంగా పోరాడి ఓడించినటువంటి మన హీరో ఎవరు అన్నాడు. ఆ హీరోనే ఎవరు నానా అంటే మన చాళుక్య భీమదేవ 2. ఆన్సర్ ఎక్కడ? ఆనందపాల, జయచంద్ర, జయపాల్ అన్నాడు. చాళుక్య భీమదేవ 2 ఇదే రెండవ భీముడు. సోలంకి రూలర్, గుజరాత్ లో ఉండే సోలంకి రాజ్యానికి చెందిన రాజు చాళుక్య భీమదేవ 2 గుర్తుంచుకోవాలి. మనల్ని ఉరికిచి కొట్టిన భయ్ ఎవరిని? మహమ్మద్ ఘోరీని. ఫస్ట్ టైం మహమ్మద్ ఘోరీని ఓడించినటువంటి భారతదేశపు హిందూ రాజు ఎవరు అంటే చాళుక్య భీమదేవ 2 గుర్తుంచుకోవాలి. చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారు అంటే పృథ్వీరాజ్ చౌహానే ఫస్ట్ టైం ఓడించాడని. నో, ఫస్ట్ టైం ఓడించిన ఇండియన్ రూలర్ ఎవరు అంటే చాళుక్య భీమదేవ. ఎవరిని? మహమ్మద్ ఘోరీని గుర్తుంచుకోండి. అదే మన రెండవ భీమ పృథ్వీరాజ్ చౌహాన్ ని కూడా ఓడించాడు, గుర్తుంచుకోండి. కానీ రెండవ భీమని ఓడించినటువంటి వాడు కుతుబుద్దీన్ ఐబక్, మహమ్మద్ ఘోరీ యొక్క ఫేమస్ సేనాధిపతి, గుర్తుంచుకోండి. ఢిల్లీ సామ్రాజ్యానికి స్థాపకుడు వాడే, గుర్తుంచుకోండి. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్, which of the following statement is correct in the context of territorial expansion under the Tughlaq dynasty? తుగ్లక్ రాజవంశం ఆధ్వర్యంలో ప్రాదేశిక విస్తరణకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు. అక్కడ ఆన్సర్స్ ఏందో చూద్దాం. బెంగాల్ వాజ్
సబ్డ్యూడ్ అండర్ ఢిల్లీ సల్తనేట్ అన్నాడు. అంటే ఢిల్లీ సల్తనేట్ అనేది క్రింద బెంగాల్ అణచివేయబడింది. ఎస్, కంప్లీట్లీ బెంగాల్ ఈజ్ క్రష్డ్ అండర్ ద ఢిల్లీ సల్తనేట్. ఇది కరెక్టే, రైట్. బెంగాల్లో ఉన్నటువంటి టుగ్రిల్ ఖాన్ తిరుగుబాటుని వేసేస్తారు. ఎస్, రైట్. అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ జలాలుద్దీన్ ఖిల్జీసు. ఓకే, తర్వాత మన కుతుబుద్దీన్ ఐబక్ హయాంలో కూడా బెంగాల్ పైన ముబారక్ ఖిల్జీ దండయాత్రలకు వెళ్తాడు, మహమ్మద్ గోరి యొక్క కమాండర్. తర్వాత బెంగాల్ పైన మన బాల్బన్ పీరియడ్ లో కూడా తిరుగుబాట్లు చేసి అక్కడ ఉన్నటువంటి రూలర్స్ ని కూడా అణచివేయడం జరిగింది. అంటే బెంగాల్ అనేది ఢిల్లీ వారి సుల్తాన్ల ఆధీనంలోకి వెళ్ళింది. అది కరెక్టా కాదా? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. కంపిలి అనే రాజ్యాన్ని 1328లో ఆక్రమించుకున్నారు ఢిల్లీ వాళ్ళు. ఇది కూడా కరెక్టే. ఎస్, ఎవరి పీరియడ్ లో అంటేనన్నా మన తోపెస్ట్ పిచ్చి తుగ్లక్ గాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ గాడు ఆక్యుపై చేసుకుంటాడు. భారీ స్థాయిలో ప్రాదేశిక విస్తరణ, పరిపాలన మరియు ఆర్థిక సమస్యలకు కారణం అయింది, గుర్తుంచుకోండి. ఎస్, ఇప్పుడు రాజ్యాన్ని ఎక్స్పాండింగ్ చేయాలి, ఒక సువిశాల రాజ్యాన్ని ఆక్రమించాలంటే ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేది ఢిల్లీ సుల్తాన్స్ ఫేస్ చేశారు, గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా కరెక్టే. సో ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, arrange the following in the correct chronological order from earliest to latest. ఓకే, మొదటి నుంచి వెనక్కి పెట్టాలి, అంటే మొదటి నుంచి తాజా వరకు, అంటే ఇప్పటి వరకు. ఓకేనా, రైట్. ఇలా ఈ డైనాసిటీస్ అనేవి విజయనగర డైనాసిటీకి చెందినటువంటి రాజవంశాలు. ఆ రాజవంశాలు మొత్తం 4 ఉంటాయి. ఆ 4 వంశాలకి మన హిస్టరీ బాక్స్ అయిన నేనటువంటి ఒక కోడ్ పెట్టా. ఆ కోడ్ ఏంది? SSTA. ఎస్ అంటే ఏంది? సంగమా, సంగమా, రైట్. సాలువా, తులువా, అరవిటి, ఎవ్వెటి, టీ టీ టీ, అరవిటి. సంగమ వంశం యొక్క పరిపాలనా కాలం 1336 నుంచి 1485. సాలువ వంశం 1485 నుంచి 1505. మరి తులువ 1505 నుంచి రైట్ 1546 లేదా 40 వరకు చెప్పుకుంటాం. కొన్ని పుస్తకాల్లో 70 వరకు కూడా ఉంటుంది. ఓకే, రైట్. కొన్ని పుస్తకాల్లో 1570 వరకు కూడా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 1540 లేదా 1570 నుంచి 1646 లేదా 1680 వరకు గుర్తుంచుకోండి. ఇది వంశాలు. సంగమ, సాలువ, తులువ, అరవిటి. ఏ రాజ్యం? విజయనగర సామ్రాజ్యం, గుర్తుంచుకోండి. ఇస్ క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సో ఆన్సర్ ఏంది? ఫస్ట్ సంగమ రావాలి, సాలువ రావాలి, అంటే బిసి. తర్వాత ఏడి. ఎక్కడుంది బిసిఏడి? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? A battle in 1672 AD between Mughal forces and peasants was fought at a Narnal war. It was led by religious body called Satnamis. Yes, absolutely correct. క్రింది స్టేట్మెంట్స్ లలో ఏది సరైనది? 1672 క్రీస్తు శకం మొఘల్ సైన్యానికి మరియు రైతులకి మధ్య నార్నల్ వద్ద యుద్ధం జరిగింది. అబ్సల్యూట్లీ కరెక్ట్. 1672లో గుర్తుంచుకోవాలి. రైట్. ఇది సత్నామీలు అనే మతపరమైన సంస్థచే నాయకత్వం వహించబడింది. ఇది కూడా కరెక్టే. రైట్. మొఘల్స్ పీరియడ్ లో జరిగిన గ్రేటెస్ట్ వార్. సో బోత్ ఆర్ ద కరెక్ట్ సెంటెన్స్. బోత్ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. రైట్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం మనం. రైట్. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద కరెక్ట్ క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ భక్తి సెయింట్స్? క్రింద నియబడిన భక్తి సాధవుల యొక్క సరైన కాలానుసారాన్ని ఏది అన్నాడు? శంకరాచార్య, రామానుజాచార్య, చైతన్య. రామానుజ, శంకరాచార్య, చైతన్య. రామానుజ, చైతన్య, శంకరాచార్య. శంకరాచార్య, చైతన్య, రామానుజ. ఓకే. సో ఇక్కడ చూద్దాం, 3 పేర్లు ఉన్నాయి కాబట్టి శంకరాచార్య, రామానుజాచార్య, చైతన్య. సరే చూద్దాం. ఇక్కడ ఆన్సర్ ఇక వెతకాల్సిన అవసరం లేదు, ఆన్సర్ దొరికేసింది. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకు తెలుసా? శంకరాచార్య అనేవారు 8-9 శతాబ్దాల కాలానికి చెందినవారు. రామానుజాచార్య అనేమో 10వ శతాబ్దం 11వ శతాబ్దం ప్రారంభం వరకు ఉన్నారు.
చైతన్య మహాప్రభో 15వ శతాబ్దపు మధ్యకాలం నుండి 16వ శతాబ్దం తొలి కాలం వరకు. సో క్రొనాలజికల్ ఆర్డర్ సరిగ్గానే ఉంది, ఇదే కరెక్ట్ ప్లేస్. రామానుజాచార్య ఎట్లా వస్తాడు? ఫస్ట్ 8, 9 వస్తాయి, తర్వాత 10, 11 వస్తాయి, కాబట్టి ఇది కాదు. రామానుజాచార్యని ఇచ్చాడు, మళ్ళీ అది కూడా కాదు. ఇక శంకరాచార్య ఇచ్చాడు, కానీ తర్వాత రామానుజాచార్య 9, 10, 11 రావాలి 9 తర్వాత, కానీ 15, 16 రాదు కదా. సో ద ఆన్సర్ ఈస్ ద 1. ఓకే, మరి శంకరాచార్య గురించి అడిగితే అడుగుతాడు. శంకరాచార్య శృంగేరిలో పీఠాన్ని కట్టాడు, రైట్, పూరిలో పీఠాన్ని కట్టారు, ద్వారకాలో పీఠం కట్టారు, తర్వాత మన రైట్ బద్రీ పీఠం కట్టారు, బద్రీనాథ్ గుర్తుంచుకోండి. ఇలా ప్రసిద్ధమైనటువంటి పీఠాలు కట్టడం జరిగింది. రామానుజాచార్య గురించి చెప్పాలనుకున్నప్పుడు మన అందరికీ తెలిసిన విషయమే, కులోత్తుంగ చోళ అనేటటువంటి చక్రవర్తి మన పెరంబదూరులో పుట్టిన రామానుజాచార్య వారిని తన రాజ్యం నుంచి వెలగొడితే మన హోయసాల రాజు విష్ణువర్ధనుడు ఆదరించి గౌరవించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఈ విషయం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. మరి రామానుజాచార్య యొక్క డెత్ ఎక్కడ జరిగింది అంటే శ్రీరంగం. ఓకే, ఆయన పుట్టింది శ్రీ పెరంబదూర్, గుర్తుంచుకోవాలి. ఓకే, చైతన్య మహాప్రభు బెంగాల్కి చెందినటువంటి ఫేమస్ భక్తి ఉద్యమకారుడు, గుర్తుంచుకోండి. ఈయన గారి యొక్క గురువే మన కేశవానంద భారతి, గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, Mansabdari system was a backbone of Mughal administration, but it also became one of the important reason for its decline under the rule of which of the following ruler? Number of Mansabdar was highest. మన్సబ్దారీ వ్యవస్థ మొఘల్ పరిపాలన వెన్నెముకగా ఉంది, అయితే అది కూడా దాని క్షీణతకు ముఖ్యమైన కారణాల్లో ఒకటిగా మారింది. క్రింది ఏ పాలకుడి పాలనలో మన్సబ్దారీ సంఖ్య ఎక్కువగా ఉంది? రైట్, ఇక్కడ మన్సబ్దారీ సిస్టమ్ వాస్ బ్యాక్ బోన్ ఆఫ్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్, బట్ it also became one of the important reasons for its decline. Under the rule of which of the following ruler number of Mansabdari was highest? In this below given which ruler period highest Mansabdar are exist? Sir, Mansabdari system is introduced in the year 1574 by Akbar. The time అక్బర్స్ పీరియడ్లో ఎంతమంది మన్సబ్దారులు ఉండేవారు అంటే 29 మంది ఉండేవారు. ఎంత మన్సబ్దారులు అంటే జత్ అనే హోదాను పొందిన 5000, ఒక్కొక్క మన్సబ్దారికి 5000 మంది ఉండేవారు. అలాంటి 29 మంది ఉన్నారు మన్సబ్దారులు, గుర్తుంచుకోండి. 5000 మెంబర్, ఒక మన్సబ్దార్ దగ్గర 5000 మెంబర్లు, దాన్ని జత్ సిస్టమ్ అంటారు, గుర్తుంచుకోండి. ఒక మన్సబ్దార్ దగ్గర మినిమం తక్కువ స్థాయి ఉద్యోగి అంటే 10 మంది, పెద్ద స్థాయి అంటే 10,000, మధ్యస్థాయిగా ఎంతమంది ఉండాలి అంటే 5,000, అది జత స్థాయి అంటారు. అలా మన ఔరంగజేబు పీరియడ్లో, ఎవరి పీరియడ్లో? ఔరంగజేబు పీరియడ్లో ఆ స్థాయి ఏ రేంజ్ వరకు పెరిగిందో తెలుసానా? అది 79 వరకు పెరిగింది రావై. అంటే ఎవరి పీరియడ్లో హైయెస్ట్ రేంజ్లో ఉంది? ఔరంగజేబ్. వాడి పీరియడ్లోనే ఇది డిక్లైన్కి రీజన్ అయింది. సో ఆన్సర్ ఇస్ నంబర్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఇన్ విచ్ సిటీ వాస్ శివాజీ క్యాప్టివ్ వెన్ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద కస్టడీ ఆఫ్ మొఘల్స్? శివాజీ మొఘల్ల చెర నుండి తప్పించుకున్నప్పుడు ఏ నగరంలో బందీగా ఉన్నాడు? ఇన్ విచ్ సిటీ వాస్ శివాజీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద కస్టడీ ఆఫ్ మొఘల్స్? దట్ ఈస్ నానా ఆగ్రా ఫోర్ట్. ఏమైంది? 1665లో శివాజీ రాజా జైసింగ్తో చేసిన యుద్ధంలో ఓడిపోయాడు. అప్పుడు పురంధర్ అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం శివాజీ 1666లో ఔరంగజేబు కోర్టుని విజిట్ చేశాడు. అలా కోర్టుని విజిట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు. అలా అరెస్ట్ అయినటువంటి శివాజీ ఎలాగో అలా వారి కోట నుంచి తప్పించుకున్నాడు. ఇక మనము క్లాస్ రూమ్లో అయితే దీని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలం, అయితే దానిపైన కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎస్, అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి ఆయన ఎస్కేప్ అవ్వడం జరిగింది. అలా ఎస్కేప్ అయినటువంటి ఆయన 1672లో సూరత్ని కొల్లగొట్టాడు. తర్వాత 1674లో శివాజీ రెండవసారి పట్టాభిషేకం చేసుకున్నాడు. రైట్, రాయగఢ్లో ఛత్రపతి అనే బిరుదును ధరించి అతడి యొక్క పట్టాభిషేకానికి జార్జ్ ఆక్సిండాన్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. సో ఆగ్రా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలను పరిశీలించండి. ద చీఫ్ ఆఫ్ సింధ్ సైన్డ్ ఏ సబ్సిడరీ ట్రీటీ ఇన్ 1839 AD విత్ బ్రిటిష్. ఓకే, లార్డ్ రిప్పన్ హ్యాడ్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద annexation ఆఫ్ సింధ్.
సార్ సింధు పాలకుడు బ్రిటిష్ వారితో క్రీస్తు శకం 1839లో అనుబంధ సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేశాడు. ఇది కరెక్టే. అప్పుడు లార్డ్ రిప్పన్ ఉన్నాడంట. యాడున్నాడు రాబాయ్ లార్డ్ రిప్పన్? ఎస్, ఎవరు? విలియం బెంటింగ్ కు గుర్తుంచుకోవాలి. సో ఇది కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్ బి. సో ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్. During India's East India Company period, the theory of downward filtration was related to education. Right? ఏంటి అంటే భారతదేశ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో అధోముఖ వడపోత సిద్ధాంతం, కింది నుంచి పైకి. ఓకే, దేనికి సంబంధించింది? ఎడ్యుకేషన్. కింది స్థాయి విద్య నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్. What changes were introduced in the administration after the revolt of 1857? 1857 తిరుగుబాటు తర్వాత పరిపాలనలో ఎలాంటి మార్పులు జరిగాయి? గవర్నర్ జనరల్ కు వైస్రాయ్ అనే బిరుదు కూడా ఇవ్వబడింది. ఎస్, ఇవ్వబడింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్ విస్తరించబడింది. ఎస్, విస్తరించబడింది. సో రెండు కూడా కరెక్టే. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనందరికీ తెలుసు 1858లో లార్డ్ క్యానింగ్ మొత్తం 1857 రివాల్ట్ ని అంతం చేసిన తర్వాత 1858లో క్వీన్ విక్టోరియా రాణి యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ మూలంగా ఏమైంది నానా అంటే భారతదేశంలో ఉన్న ఇండియన్ గవర్నర్ జనరల్ అనే పోస్ట్ ఇండియన్ వైస్రాయ్గా చేంజ్ అయింది. ఎందుకు అంటే ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం చూసుకుంటుంది. ఇంగ్లాండ్ గవర్నమెంట్, ఈస్ట్ ఇండియా కంపెనీ చూసుకోదు. సో అలా మార్పులు జరిగాయి. ఇది కరెక్టే. నెక్స్ట్. Arrange the establishment of the following in a chronological order. మన సంస్థలు ఇండియన్ అసోసియేషన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి? ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1867 లండన్లో దాదాబాయి నౌరోజీ స్టార్ట్ చేశారు. పూణే సార్వజనిక సభ ఎప్పుడన్నా అంటే 1870లో స్టార్ట్ అయింది. పూణేలో మన జీవి జోషి, ఎంజి రనడే. ఇండియన్ అసోసియేషన్ మనకి 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్ స్టార్ట్ చేశారు. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1885లో స్టార్ట్ అయింది. ఎస్, ఎవరున్నా? కేటీ తెలాంగ్, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు. సో chronological order is correct. ABCD. Where is there? The option 1 is our answer. Okay? Right. Next question. Where did the Indian National Congress got divided into two wings, moderates and extremists? 1907 Surat INC conference. Ekkadundi? So option 1 is our answer. Next. The Lahore session of the Indian National Congress is very important in history because భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశం చరిత్రలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్ డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. ఇది కరెక్టే. అతివాదులు మరియు మితవాదుల మధ్య విభేదాలు ఆ సమావేశంలో పరిష్కరించబడ్డాయి. రాంగ్. ఎందుకు? ఇది భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశం ఎప్పుడు? 1929 లాహోర్లో జరిగింది. లాలా లజపత్ రాయ్ కాన్ఫరెన్స్ అన్నాం మనం. ఎందుకు? సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో లాలా లజపత్ రాయ్ చనిపోవడం చేత లాహోర్లో అక్కడే ఆ సమావేశాన్ని నిర్వహించారు. అందుకే దానికి లాహోర్ ఐఎన్సీ సమావేశం అన్నారు. మరి ఆ సమావేశానికి జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. 1930 జనవరి 26 కల్లా మనకు సంపూర్ణ స్వాతంత్రం వస్తుందని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అతివాదులు మితవాదుల మధ్య విభేదాలు ఏ సమావేశం? 1916 ఎస్ లక్నో ఐఎన్సీ సమావేశంలో ఎండ్ అయ్యాయి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఆ సమావేశంలో రెండు దేశాల సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ తీర్మానం ఆమోదించబడింది. నో, ఆ తీర్మానం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కాన్ఫరెన్స్ లాహోర్లో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో వాటిని రెజల్యూషన్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యొక్క కాన్ఫరెన్స్ లో గుర్తుంచుకోండి. ఇది ఐఎన్సీకి సంబంధించింది కాబట్టి కాదు. సో ద ఆన్సర్ ఈస్ ఓన్లీ ఏ. ద ఆన్సర్ ఈస్ ఓన్లీ ఏ. 1 ఈస్ అవర్ ఆన్సర్ నాన్న. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The freedom fighter who died in the jail due to hunger strike was our Jatin Das. 63 రోజుల దీక్ష చేస్తాడు. ఎప్పుడు? 1929 జూలై 13 నుండి 1929 జూలై 13 నుంచి సెప్టెంబర్ 13, జూలై, ఆగస్టు, సెప్టెంబర్.
ఓకే రైట్. జూలై 13, ఆగస్టు 13, ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 13 మొత్తం 63 రోజుల దీక్ష చేస్తాడు. ఎందుకు అంటే ఆయన ఫస్ట్ బెంగాల్ అనుశీలన సమితిలో జాయిన్ అవుతాడు. దాంట్లో జాయిన్ అయ్యి బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా ఉన్నాడని ఆయన్ని జైల్లో పెడతారు. అలా జైల్లో పెడితేనన్నా ఆయన అక్కడ ఫస్ట్ టైం దీక్ష చేశాడు. అయితే ఆ జైల్లో ఆయనకు సూపరింటెండెంట్ క్షమాపణ చెప్పాడు. ఎందుకు అంటే మన ఇండియన్ ఖైదీల పైన బ్రిటిష్ ఆఫీసర్స్ యొక్క మోతెబరి ఎక్కువగా ఉండేది. సో దానికి ఎగ్నెస్ట్గా ఆయన దీక్ష చేస్తే 20 రోజుల దీక్ష ఫస్ట్ టైం చేస్తాడు. దానికి సూపరింటెండెంట్ ఏంది క్షమాపణ కోరుతాడు, దీక్ష విరమిస్తాడు జతిన్ దాస్. దాని తర్వాత ఏమవుతుంది, ఈయన సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా యాక్టివ్గా పాల్గొంటాడు. అయితే ఆయన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారు భయ్. ఎక్కడ? లాహోర్ జైల్లో వేస్తారు. అలా లాహోర్ జైల్లో వేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ లాహోర్లో ఇండియన్ ఖైదీలకు ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, బ్రిటిషర్స్కి సంబంధించిన యూరోపియన్ ఖైదీలకు ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి ఎగనెస్ట్గా ఆయన అందరినీ ఉసిగొలిపి దీక్ష చేస్తాడు, ఆమరణ నిరాహార దీక్ష. ఆయన చనిపోతేనన్నా లాహోర్ నుంచి కలకత్తా వరకు స్పెషల్ ట్రైన్ వేశారు. దాంట్లో 1000 మంది ప్రయాణించి మన హౌరా స్టేషన్ దగ్గరికి వస్తే హౌరా స్టేషన్లో జతిన్ దాస్ యొక్క శవపేటికను మోసింది ఫస్ట్ టైం ఎవరునన్నా అంటే మన సుభాష్ చంద్రబోస్ గారే. రైట్. చాలా 2 కిలోమీటర్ల వరకు జనాలు ఆ శవయాత్రలో పాల్పంచుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. అది గ్రేట్నెస్. దట్ ఈస్ అవర్ జతిన్ దాస్. Next question. Which of the following is are correct with reference to the cabinet mission? Sir, cabinet mission ఎప్పుడు వచ్చింది? 1946 లో వచ్చింది. రైట్. 1946 మార్చి 15 నాడు ఇండియాకి వచ్చింది. మార్చి 16 నాడు కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. అందులో క్యాబినెట్ మిషన్ మెంబర్స్ అనౌన్స్ చేసింది అట్లీ. ఎవరు అంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్, పెతిక్ ఏవి అలెగ్జాండర్, పెతిక్ లారెన్స్. వీళ్ళు మనకి ఆ క్యాబినెట్ మిషన్ మెంబర్స్. వాళ్ళతో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, అబుల్ కలాం ఆజాద్, రైట్, మహమ్మద్ అలీ జిన్నా ఇలాంటి లీడర్స్ పాలు పంచుకొని మాట్లాడడం జరిగింది. దేని గురించి మాట్లాడడం జరిగింది అంటే రాజ్యాంగ నిర్మాణానికి మన వాళ్ళు ఏర్పాటు చేయాలి, ఎన్నికలు నిర్వహించాలి, ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించాలి, ఇటువంటి విషయాలపైన మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇది సమాఖ్య ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. ఓకే అంటే ఎలక్షన్స్ ద్వారా మన ఒక సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, రాజ్యాంగం నిర్మాణం కోసం కూడా సమాఖ్య ప్రభుత్వం ద్వారా ఎన్నికలు నిర్వహించాలనేది మాట్లాడడం జరిగింది. ఇది భారతీయ జాతీయ న్యాయస్థానాల అధికారులను విస్తరించింది. నో, దానికి దీనికి సంబంధమే లేదు. ఇది ఐసీఎస్లో ఎక్కువ మంది భారతీయులకు. నో. సో ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఏంది చూద్దాం. ఇక్కడ కట్టినటువంటి బిల్డింగ్స్ ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సలీం చిస్తి, షేక్ సలీం చిస్తి అక్బర్ యొక్క గురువు. ఆయన అక్బర్ యొక్క ఆయన సలీం చిస్తి యొక్క సమాధిని కట్టింది అక్బరే. ఓకే. అలై దర్వాజా అల్లావుద్దీన్ ఖిల్జీ మనందరికీ తెలిసిందే. 3 దర్వాజా మహమ్మద్ షా. రైట్. ఖువ్వతుల్ ఇస్లాం మసీద్ కుతుబుద్దీన్ ఐబక్. సో 2314 ఎక్కడుంది? 2314. ద ఆన్సర్ ఇస్ 2. ఓకే రైట్. చాలా ప్రసిద్ధమైనది. ఎంత సింపుల్గా అంటే పూర్తి అవగాహన ఉంటే తప్ప ఆన్సర్ చేయలేం. రైట్. నెక్స్ట్, రైత్వారీ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. రైత్వారీ సిస్టమ్ అనేది చాలా ఫేమస్, గుర్తుంచుకోవాలి. బ్రిటిషర్స్ తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి. ఇందులో ఏమేమి ఇచ్చాడో చూద్దాం. కౌలును రైతులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించారు. ఓకే రైట్. ప్రభుత్వానికే చెల్లించారు, ఇది కూడా కరెక్టే. రైట్. ప్రభుత్వం రైతులకు పట్టాలు ఇచ్చింది. రైట్. ఓకే. పన్నులు విధించే ముందు భూములను సర్వే చేసి అంచనా వేశారు, ఇది కూడా కరెక్టే. సో ఆల్ ఆఫ్ ద ఆర్ కరెక్ట్. రైట్. ఆల్ ఆఫ్ దిస్ కరెక్ట్ అన్న. ఓకే. ఇది రైత్వారీ సిస్టమ్ గుర్తుంచుకోవాలి. తోపెస్ట్ గుర్తుంచుకోండి. ఇస్ ద క్లియర్? రైట్. ఇక మ్యాటర్లోకి వస్తే మళ్ళీ మన నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. వెల్కమ్ టు ఐఏసీ, దిస్ ఈజ్ యువర్ బాద్షా. మరి ఈ సెషన్లో మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు మన తెలంగాణ గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి రైట్ తెలంగాణ హిస్టరీకి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఫుతుహ్ నూహ్ సిఫర్ ఇచ్చాడు. ఖజాయినల్ ఫుతుహ్ నూహ్ సిఫర్ అనే పేరు ఉండాలి. ఖజాయినల్ ఫుతుహ్ నూహ్ సిఫర్ అనే పేరు. బసతిన్ ఉస్ సలాతిన్, తారీఖ్ ఏ ఇబ్రాహీం, తుత్నామా అనే బుక్స్ ఉన్నాయి. వీటిని రాసింది ఎవరు? ఫుతుహ్ నూహ్ సిఫర్ రాసింది అమీర్ ఖుస్రో. ఎవరండి? అమీర్ ఖుస్రో రాశాడు. రైట్.
బసతిన్ ఉస్ సలాతిన్ రాసింది ఎవరు నాన్న అంటే మీర్జా ఇబ్రాహీం జుల్బేరి. రైట్. తారీఖే ఇబ్రాహీం రాసింది ఎవరు? ఖాసిం ఫెరిస్తా. ఫెరిస్తా అనే బుక్ ని కూడా రాస్తారు. తుత్నామా రాసింది గవ్వాసి. రైట్. ఇక 2143 ఎక్కడ? 2143 2143. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా బుక్స్ ఎక్కడ ఉంటాయంటే నాన్న మన కుతుబ్ షాహీ డైనాసిటీ గురించి వివరించేటటువంటి ప్రసిద్ధమైనటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటో చూద్దాం. రైట్. విచ్ ఇన్స్క్రిప్షన్ స్టేట్స్ దట్ కాకతీయ రుద్రదేవ హ్యాండెడ్ ఓవర్ ద వాస్ట్ శ్రీశైలం ఫారెస్ట్ ఏరియా టు చెరుకు నాయకాస్? సార్ చెరుకు నాయక. రైట్. చెరుకు నాయకులకు మన రుద్రదేవ అంటే ప్రతాపరుద్ర వన్ శ్రీశైలం అటవీ ప్రాంతాన్ని ఇచ్చాడని చెప్పేటటువంటి శాసనం ఏది అన్నాడు? 1202లో వేసిన జమ్మలూరు శాసనం. ఎక్కడుంది? హియర్ దేర్. 1202లో వేసిన జమ్మలూరు శాసనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు? 1202 గుర్తుంచుకోవాలి. త్రిపురాంతక శాసనం రైట్ 1291లో వేయడం జరిగింది. కాయస్థ అంబదేవుడు. 1000 స్తంభాల గుడి శాసనం 1163 ప్రతాపరుద్రవన్. ద్రాక్షారామ శాసనం రైట్ 1158 ఇనంగల బ్రహ్మిరెడ్డి. ఇంకో ద్రాక్షారామ శాసనం ఉంటుంది, గణపతి దేవుడి యొక్క మంత్రి వేస్తాడు, గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. సో ద ఆన్సర్ ఈజ్ అవర్ జమ్మలూరు ఇన్స్క్రిప్షన్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ వన్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇజ్ ఇట్ కరెక్ట్? ఎస్ సార్, కరెక్ట్ సార్. ఇక్ష్వాకుల రాయల్ లాంగ్వేజ్ ప్రాకృత్. ఇట్స్ ఆల్సో బి కరెక్ట్. ఇక్ష్వాకుల కాలం నాటి ప్రసిద్ధ శిల్పం మహావీరుడి శిల్పం. నో, ఇట్స్ మాదాంత శిల్పం. సో దిస్ వన్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇక్ష్వాకుల రాజలాంఛనం సింహం. సో ఆల్ ఆర్ ద కరెక్ట్. రిమైనింగ్ థర్డ్. సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. సో అవర్ ఆన్సర్ ఈస్ నంబర్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాల్లో సరైన వాక్యాలని గుర్తించండి అన్నాడు. మరి సరైన వాక్యాలు: మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యంలో మూషికా నగరంపై కళింగరాజు ఖరవేలుడు దండయాత్ర చేశారు. ఎస్, కరెక్ట్. ఇది ఎవరి గురించి చెప్తుంది నానా అంటే మన కళింగాధిపతి అయినటువంటి ఖరవేలుడి గురించి చెప్తుంది. ఈ విషయం నాన్న మనకు చుల్ల కళింగ జాతక కథ ద్వారా కూడా తెలుస్తుంది. అలాగే ఖరవేలుడి యొక్క హతిగుంఫ మరియు గుంటుపల్లి శాసనాల కూడా తెలుస్తుంది. కానీ అందులో శాతకర్ణి వన్ డిఫీట్ అయ్యాడు. తర్వాత 4th శాతవాహన రూలర్ మన వేదశ్రీ పీరియడ్లో అటాక్ చేసి వాళ్ళను పూర్తిగా డిఫీట్ చేశాడు. అది యాక్సెప్టెడ్. ఓకే. మొదటి శాతకర్ణి హతిగుంఫ శాసనాన్ని వేశాడు. నో, ఖరవేలుడే వేశాడు. సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది కుంతల శాతకర్ణి. నో, ఎస్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సాంచి స్తూపం దగ్గర. రైట్. ఎవరన్నా? పులోమావి 2 గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దక్షిణ పదాపతి అనే బిరుదును గల రాజు మొదటి శాతకర్ణి. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఇది కూడా కరెక్టే. సో కింద ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? దక్షిణ పదపతి అన్నాడు. దక్షిణాధిపతి అంటామా యాక్చువల్గా? దక్షిణాధిపతి అన్నా దక్షిణ పదపతి అన్నా ఒకటే. దక్షిణాధిపతి గుర్తుంచుకోవాలి. ఇది కూడా కరెక్టేనన్నా. సో మీరు ఒకవేళ 1-4 పెట్టి ఉంటే 1 and 4 బోత్ కూడా కరెక్ట్ ఆన్సర్సే గుర్తుంచుకోవాలి. 1-4 బోత్ ఆర్ కరెక్ట్. దక్షిణాధిపతి అన్నా దక్షిణ పదపతి అన్నా ఒకటే, పేరులో మాత్రమే తేడా. మన తెలంగాణలో జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్ అడిగితే అది శాతకర్ణి 1, మళ్ళా మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, ఇలా ముగ్గురు పేర్లు ఇచ్చాడు. వాళ్ళ ముగ్గురికి కూడా మార్క్ కలపడం జరిగింది. రైట్. సో పులోమావి 2కి కూడా ఉంటుంది. సో ఆల్ ఆర్ ద కరెక్ట్ వన్. ఓకేనా? సో 1-4 ఏది పెట్టినా కరెక్ట్ ఆన్సర్. రెండు కూడా కరెక్టే. బట్ ఇందులో తీసుకుంటే 1 ఈజ్ ద అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే. మూషికా నగరం అంటే ఎక్కడ? శతగిరి, నల్గొండ గుర్తుంచుకోవాలి. నల్గొండ పైన అటాక్ చేస్తాడు. ఓకే రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. రైట్. మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఏంది అనేది చూస్తే చెన్నూరు ఇన్స్క్రిప్షన్ ఎప్పుడున్నా అంటే 941. ఓకే 2. రైట్. కరీంనగర్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ రైట్ 946. ఓకే.
రైట్ పర్బని ఇన్స్క్రిప్షన్ వచ్చేసి రైట్ 966, దెన్ కుర్క్యాల శాసనం వచ్చేసి 940. సో 2341 ఎక్కడ? ద ఆన్సర్ ఇస్ 1. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. సో ఇది మన క్వశ్చన్ కాదు నాన్న. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఏముంచాడు? మక్కా మసీద్ నిర్మాణం మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ప్రారంభమైంది. మరి క్రీస్తకం 1693లో ఔరంగజేబ్ మక్కా మసీద్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. మక్కా మసీద్లోని ఏకశిలా నిర్మాణం పేరు మెహరబ్. ఇది కూడా కరెక్టే. మక్కా మసీద్కు రూపకల్పన చేసింది మీర్ మోమిన్ అస్రాబాద్. ఇది రాంగ్ నానా. ఫజీఉల్లా బేగ్, రంగయ్య చౌదరి. రంగయ్య చౌదరి, ఫజీఉల్లా బేగ్ గుర్తుంచుకోవాలి. ఫజీఉల్లా బేగ్, ఫజీఉల్లా బేగ్ వీళ్ళు చేయడం జరిగింది. ఇది కాదు. సో ఇది రాంగ్. మక్కా మసీద్ యొక్క నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే రైట్, మక్కా మసీద్ యొక్క నిర్మాణం 1617లో వేశారు, గుర్తుంచుకోండి. తర్వాత 77 సంవత్సరాలకి అంటే 7 7 14 7 1 8 9 16కి 6కి 6 1 1694 93 మధ్య కాలంలో పూర్తి చేస్తారు. సో ఇది కూడా కరెక్టే. ఎవరు వేసింది? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా శంకుస్థాపన వేశాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు. రైట్. పూర్తి చేసింది మాత్రం ఔరంగజేబ్, గుర్తుంచుకోండి. ఇస్ అ క్లియర్? రైట్. నెక్స్ట్, హూ వాస్ ద నిజాం హూ కన్ఫర్డ్ ద టైటిల్ ఆఫ్ హస్మత్ జంగ్ టు జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్? జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ కి హస్మత్ జంగ్ అనే బిరుదు ఇచ్చింది ఎవరు అంటే సికందర్ జా. జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ హైదరాబాద్ యొక్క ఫస్ట్ బ్రిటిష్ అంబాసిడర్, గుర్తుంచుకోండి. ఓకే, ఇది అంటే మన బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్, గుర్తుంచుకోండి, హైదరాబాద్లో. ఓకే. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. నిజాం కాలేజ్ మొదటి ప్రిన్సిపల్గా సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ పనిచేశారు. రాంగ్. ఎవరు? అఘోరనాథ చటోపాధ్యాయ పనిచేశారు. నిజాం కాలేజ్ ఉర్దూ బోధన భాషగా ప్రారంభమైంది. నిజాం కాలేజ్ మొదట ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది. ఏది కూడా కరెక్ట్ కాదురా బై. నన్ ఆఫ్ ద దిస్. నిజాం కాలేజ్ ఉర్దూ బోధన భాషగా ప్రారంభమైంది. నో, ఇంగ్లీష్ గుర్తుంచుకోవాలి. రైట్. హైదరాబాద్ స్కూల్ మరియు మదర్సాయి ఆలియా రెండింటినీ కలిపి 1887లో నిజాం కాలేజ్ని తీసుకొని రావడం జరిగింది. సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ ఇస్ ద ఫౌండర్. ఓకే, రైట్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఇన్ ద ఫాలోయింగ్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ కొత్వాల్గా నియమించబడిన హిందువు రాజా వెంకట్రామరెడ్డి. ఎస్, ఈయన ఫస్ట్ పర్సన్ 18 ఇయర్స్ ఏజ్లో పోలీస్ ఆఫీసర్గా హైదరాబాద్ సర్వీస్లో జాయిన్ అయ్యాడు. దాంతో అతనికి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన యొక్క బర్త్డే యానివర్సరీకి 1931లో ఏమనిచ్చింది ఆర్డర్ అంటే బ్రిటిష్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. ఆయన చేసిన సర్వీస్ అచీవ్మెంట్స్కి. బహదూర్ వెంకట్రామరెడ్డి మరియు వనపర్తిరాజు రాజా రాజమేశ్వరరావు ఇద్దరు కూడా క్లాస్మేట్స్, గుర్తుంచుకోవాలి. వెంకట్రామరెడ్డికి రాజా బహదూర్ అనే బిరుదును భారత ప్రభుత్వం ఇచ్చింది. నో, నిజాం రాజు ఇస్తాడు. సో ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ 4. సో అవర్ ఆన్సర్ ఈజ్ 4, గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ఇట్? హూ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ ఆర్య సమాజ్ బ్రాంచ్? ఆర్య సమాజ్ బ్రాంచ్ కి మొదటి శాఖ అధ్యక్షుడిగా ఉండేది పండిత్ కమలా ప్రసాద్ జీ. ఎవరు? పండిత్ కమలా ప్రసాద్ జీ. రైట్. ఎప్పుడు? 1892లో ఆర్య సమాజ్ ఏర్పాటైతుంది, గుర్తుంచుకోండి, హైదరాబాద్లో. రైట్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు, న్యూస్ పేపర్స్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు, గుర్తుంచుకోండి. ఎస్. సుధాం తెలంగాణ పత్రిక. తెలంగాణ పత్రికను ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే రైట్, బుక్కపట్నం రామానుజాచార్య. సో 2. గోల్కొండ పత్రికను తీసుకొచ్చింది ఎవరు? సూరవరం ప్రతాపరెడ్డి అంటున్నాడు ఇక్కడ బుక్కపట్నం. సో సూరవరం ప్రతాపరెడ్డిని తీసుకొని వచ్చు. రైట్. నీలగిరి పత్రిక షబ్నావిస్ వెంకట్రామ నరసింహారావు. సుజాత పత్రిక ఇక మిగిలింది ఒకటే, పసుమల నరసింహ శర్మ. ఓకే. సో 2 3 4 1 ఎక్కడుంది?
2341. The answer is 2341 is our option 1 is our answer. Okay, right. Topper, topest. Okay, next one. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. హైదరాబాద్ లో ఆర్య సమాజ్ శాఖ శుద్ధి ఉద్యమానికి స్వామి శ్రద్ధానంద నాయకత్వం వహించాడు. ఎస్, ఇది కరెక్టే. ఎస్ ఆర్ నో? కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 1938 అక్టోబర్ 20 ఆర్య సమాజ్ శాఖ నిజాంకు వ్యతిరేకంగా ఒక సత్యాగ్రహాన్ని నిర్వహించారు. అక్కడే అరెస్ట్ అయింది ఎవరు అంటే పండిత్ నరేంద్రజీ అరెస్ట్ అయి మన్ననూర్ జైల్లో పెట్టడం జరిగింది. ఈ సత్యాగ్రహం సమయంలోనే పండిత్ నరేంద్రజీని అరెస్ట్ చేసి మన్ననూర్ జైల్లో నిర్బంధించారు. ఇది కరెక్టే. మన్ననూర్ జైల్ నిజామాబాద్ జిల్లాలో కలదు. ఇట్స్ ఏ రాంగ్. మన్ననూర్ జైల్ మహబూబ్ నగర్ మన నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది. మన ఎక్కడ అంటేనా రైట్, మన అచ్చంపేటకు వెళ్ళే ఏరియాలో మన్ననూర్ అనేది పేరు గుర్తుంచుకోవాలి. యాక్చువల్ మన్ననూర్ ప్రొనౌన్సియేషన్లో మున్ననూర్ అంటాం, గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. కర్తాల్ అనే ఏరియా ఉంటుంది కదన్నా, ఆ ఏరియాకి సమీపంలో ఉంటుంది. ఒకప్పుడు మహబూబ్ నగర్గా చెప్పుకునే వాళ్ళం. ఓకే, రైట్. దాన్ని తెలంగాణ కాలాపాని అంటారు. ఈ బిట్ కూడా మన తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగాడు. ఓకే, ఇది మనది కాదు. రైట్, నెక్స్ట్. అలీ బిన్ అజీజుల్లా టబాటబా, the historian described the which Qutub Shahi king is as exemplary of all kings of the world in justice. అలీ బిన్ అజీజుల్లా టబాటబా అనేటటువంటి ఒక చరిత్రకారుడు ఉన్నాడు. న్యాయశీలతో ప్రపంచ రాజులందరికీ ఆదర్శప్రాయుడని ఏ కుతుబ్ షాహీ రాజు గురించి అన్నాడు. అది చెప్పేది ఇబ్రాహీం కుతుబ్ షా గురించే చెప్తారు. ఓకే, జస్టిస్లో వాణ్ణి మించిన గొప్పోడు లేడు అని కుతుబ్ షాహీల పీరియడ్లో. సార్ కింది వాళ్ళలో సరికాని వాక్యాన్ని గుర్తించాడు. కాకతి అంటే కుష్మాండం, గుమ్మడికాయ అని అర్థం. ఓకే. మాగల్లు శాసనం ప్రకారం కాకతీయులు సామంత విట్ట వంశానికి చెందినవారు. ఓకే, మాగల్లు శాసనాన్ని వేయించింది కాకర్త్య గుణ్యన. మాగల్లు శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు కాకర్త్య గుణ్యన. ఇది సామంత విట్ట అనే వంశానికి చెందినవారు. ఇది కరెక్టే. కానీ కాకతీయుల వంశం దుర్జయ వంశం, గుర్తుంచుకోవాలి. అది మనకు ఏ శాస్త్రం చెప్తుంది అంటే మైలాంబ వేసినటువంటి బయ్యారం చెరువు శాస్త్రం చెప్తుంది. మాగలు శాస్త్రాన్ని వేయించింది కాకర్త్య గుండెన. ఇది రాంగ్ నానా. ఎందుకు రాంగ్ నానా అంటే దాన్ని వేయించింది ధనర్నవ, తూర్పు చాళుక్య రాజు చేస్తాడు 956లో. మాగలు శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు కాకర్త్య గుండెన. ఇది కూడా కరెక్టే. సో సరికాని వాక్యం ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The Nizam sent a team under the leadership who among the following to complain to the United Nations Security Council against the government of India fearing India's invasion. భారత ప్రభుత్వం యొక్క దండయాత్రకు భయపడి, ఆక్రమణలకు భయపడి నిజాం ఎవరిని పంపించాడు యునైటెడ్ నేషన్స్లో కంప్లైంట్ చేయడానికి ఇండియా గురించి అంటే మోయిన్ నవాజ్ జంగ్, గుర్తుంచుకోవాలి. ఎక్కడున్నాడు? ఇయర్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. మోయిజ్ నవాజ్ జంగ్, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. రైట్, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డ్యూరింగ్ ద గైర్ ముల్కీ మూవ్మెంట్ ఆఫ్ 1952 ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే డిడ్ ద స్టూడెంట్స్ టేక్ అవుట్ ఏ ప్రొసెషన్ ఫ్రమ్ చాదర్ ఘాట్ ఇన్ హైదరాబాద్ టు బద్రుకా కాలేజ్ అండ్ హెల్డ్ ఏ మీటింగ్ ఎట్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్. 1952 గైర్ ముల్కీ ఉద్యమ సమయంలో క్రింది ఏ రోజున విద్యార్థులు హైదరాబాద్లోని చాదర్ఘాట్ నుండి బద్రుకా కాలేజ్ వరకు ఊరేగింపు నిర్వహించి నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో సభను నిర్వహించారు? ఆగస్టు 27. ఎక్కడ? హియర్. ద ఆన్సర్ ఈస్ ఆగస్ట్ 27. ఆ రోజున ర్యాలీ నిర్వహించారు. అకార్డింగ్ టు ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటిల్ వెన్ తెలంగాణ షుడ్ హ్యావ్ ఏ సెపరేట్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 1962 వరకు ఉండొచ్చు. టిపిఎస్ అనేది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనేది ఉండొచ్చు అని చెప్పారు. ఓకే, పెద్ద మనుషుల ఒప్పందంలో. తెలంగాణ ప్రామిస్ డే వాజ్ ఆర్గనైజ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ బై తెలంగాణ ఎంప్లాయీస్ లెడ్ బై కేఆర్ అమోస్. కేఆర్ అమోస్ ఆధ్వర్యంలో ఉన్న టిఎన్జిఓ ఎప్పుడు తెలంగాణ హామీల దినం లేదా తెలంగాణ సేఫ్ గార్డ్స్ డేగా సెలబ్రేట్ చేశారు? జూలై 10, 1968.
here. So option 2 is our answer. Next. In 1969, who was the Speaker of the Lok Sabha who suggested setting up a parliamentary committee to look into the Telangana issue? Lok Sabha Speaker, Manode, Neelam Sanjeeva Reddy, Blue Sanjeeva Reddy. Right? Answer is he. A person Rangareddy district was formed during which of the following chief minister? ఎవరు? టంగుటూరి అంజయ్యన, ఎన్టీ రామారావు, పివి నరసింహ, చెన్నారెడ్డి. ఎప్పుడు? 1978లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫామ్ అయింది, హైదరాబాద్ నుంచి సెపరేట్ అవుతూ. నెక్స్ట్. ఇన్ ద ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ by election held in the month of June 1970, TPS candidate Nagam Krishna Rao won against which Congress candidate? SP Yadgiri. అన్నాడు చూద్దాం. ఎస్ యాదగిరి. హియర్ ఏంది అంటే 1970 జూన్ నెలలో జరిగిన రైట్ బై ఎలక్షన్లో, ఖైరతాబాద్ బై ఎలక్షన్లో రైట్ టీపీఎస్ అభ్యర్థి అయిన నాగం కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ అభ్యర్థిపై పోటీ చేసి గెలుపొందాడు? ఎస్ యాదగిరి. 14,000 మెజారిటీతో గెలిచాడు రాబాయ్, బంపర్ మెజారిటీ ఖైరతాబాద్ ఉప ఎన్నికలో. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఐడెంటిఫై చేయండి అన్నాడు. మరి ఆ సరికాని వాక్యం ఏదో చూద్దాం మనం. రైట్ హియర్. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. పివి నరసింహారావు 1957లో మొదటిసారిగా మంతన్ నుండి శాసనసభకు ఎంపికయ్యాడు. ఏపీ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఎస్ ఓకే. పివి నరసింహారావు 1977లో మొదటిసారి హనుమకొండ నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యాడు. ఇది ఫస్ట్ ఎంపీ, ఇది కూడా కరెక్టే. 1971 సెప్టెంబర్ 30 నుండి 1973 జనవరి 10 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది కరెక్టే. 1992 జూన్ 21 నుండి భారత ప్రధానమంత్రి 92 కాదు 91 జూన్ 21 నుండి 1996 మే 16 వరకు పిఎంగా ఉంటారు. ఇది కరెక్ట్. సో అవర్ ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. రైట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏందో చూద్దాం. రైట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. హైదరాబాద్ హితరక్షణ సమితి రామాచారి ఎక్కడ? రైట్ హియర్ 1. నవ్య సాహితీ సమితి సీతారామయ్య ఎక్కడ ఉన్నాడు? రైట్. తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం అచ్యుత్ రెడ్డి, కె అచ్యుత్ రెడ్డి. పౌరుల సమైక్యతా సంఘం మన వెంకటస్వామి, గుడిసెల వెంకటస్వామి, తెలంగాణ బాబాయ్. 1324. The option 1 is our answer. Okay, right. Next one. Between which of the following dates did the Jaya Bharat Reddy committee identify non-locals who get jobs against the president order in Telangana? తెలంగాణలోని ప్రెసిడెంట్ ఆర్డర్స్ పైన రైట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1975 అక్టోబర్ 18 నుండి 1982 జూలై 31 వరకు గుర్తుంచుకోవాలి. దానిపైన ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క విషయాల్ని స్థానికేతరులకు ఎవరెవరు అపాయింట్ అయ్యారు అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది జయభారత్ రెడ్డి కమిటీ. క్రింది ఏ తేదీల మధ్య తెలంగాణలో రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగాలు పొందిన స్థానికేతలను గుర్తించింది? 1975 అక్టోబర్ 18 నుండి 1982 జూలై 31 వరకు ఉన్న వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్. Which article of the Constitution states that the Parliament may by a special act establish a central university in Andhra Pradesh? ఏంది? పార్లమెంట్ ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయవచ్చు అని ఏ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 371(1). ఓకే, మనకి ఆర్టికల్ 371(a) గుర్తుంచుకోవాలి. ఇస్ ద క్లియర్? రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇస్ ద క్లియర్?